ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. గుప్త మంత్రతంత్ర రహస్యములలో ఒక అద్భుతమైనటువంటి దారిద్ర్య నాశన కుబేర మంత్రము చెప్పబడి ఉన్నది. ఎటువంటి ఉపదేశాలు అవసరం లేదు, ఎటువంటి నియమనిష్టలు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క మంత్రం జపం చేసుకోవటం ద్వారా కుబేరుడి యొక్క అనుగ్రహము చేతన అన్ని రకములైనటువంటి ధనానికి సంబంధించినటువంటి బాధలు, ఇబ్బందులు, సమస్యలు తొలగిపోగా అఖండమైనటువంటి ధన ఐశ్వర్యం అనేటువంటిది ప్రాప్తమవుతుంది అని చెప్పబడి ఉన్నది. ఇది ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఇప్పుడు నేను మీకు తెలియచేయబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఏదైనా సరే ఒక శనివారం నాడు ప్రారంభించండి. ఉదయం అయినా సరే కావచ్చు, సాయంత్రం అయినా సరే కావచ్చు, మీరు ఏ పూట చేయగలరో నిర్ణయించుకోండి. అయితే వరుసగా ఒక 25 రోజుల పాటు చెయ్యాలి. ఈ వరుసగా 25 రోజుల పాటు కూడా మీరు ఏ పూట మొదలు పెట్టారో అదే పూటనే వరుసగా 25 రోజులు చెయ్యాలి. ఉదాహరణకి ఉదయం మొదలు పెడితే 25 రోజులు కూడా ఉదయం పూటే చేయాలి, సాయంత్రం మొదలు పెడితే 25 రోజులు కూడా సాయంత్రం పూటే చేయాలి. చక్కగా తూర్పు ముఖంగా తిరిగి కూర్చొని ఆ యొక్క కుబేరుడికి నమస్కారం చేసుకుని ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 1008 సార్లు జపం చెయ్యాలి. జపం కొరకు మీరు రుద్రాక్షమాల కావచ్చు, స్ఫటికమాల కావచ్చు, తులసిమాల కావచ్చు, లేకపోతే వేళ్ల మీద లెక్క పెట్టుకుని కావచ్చు, ఏ విధంగానైనా లెక్క పెట్టుకోవచ్చు. 1008 సార్లు చొప్పున జపం చేయాలి, అంతే. ఇంకేమీ కూడా ప్రత్యేకంగా దీపారాధన చేయటాలు, నైవేద్యాలు పెట్టడాలు, పూజా పునస్కారాలు వంటి వాటితో అవసరం లేదు. ఇలా వరుసగా 25 రోజుల పాటు చేస్తే అన్ని రకములైనటువంటి ధన సమస్యలు కూడా తొలగిపోగా కుబేరుడి యొక్క అనుగ్రహం చేత అఖండమైన ధన ఐశ్వర్యం అనేటువంటిది ప్రాప్తమవుతుంది. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. మళ్ళీ చెబుతున్నాను. శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఓం నమః శివాయ.